హాయ్ గాయ్స్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ అవర్స్ బిట్. సో ఫైనలీ లాంగ్ వీడియోస్ మళ్ళీ జోష్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు మార్నింగ్ ఆలోచిస్తుంటే ఒకటి విషయం అనిపించింది. అలా మొదలైంది సినిమాలో జుట్టు ఎందుకు ఊడిపోతుంది అంటే స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ ఎందుకంటే జుట్టు ఊడిపోతుంది కాబట్టి అంటాడు. ఆ టైప్లో లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే వ్యూస్ పెద్దగా రావట్లేదు కాబట్టి. వ్యూస్ ఎందుకు రావట్లేదు అంటే మనం ఎక్కువ వీడియోలు చేయట్లేదు కాబట్టి. సో రెగ్యులర్గా చేస్తే ఆబ్వియస్గా ఆడియన్స్కి రీచ్ అవుతుంది కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యూస్ అవి అన్నీ పక్కన పెట్టేసి మనం చేసేది చేస్తూ ఉండాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో తీసుకున్న బ్రేక్ చాలు. చాలా అంటే చాలా ఆడుకుంటున్నాను నేను. అస్సలు లాంగ్ వీడియోస్ ఎడిట్ కానీ షూటే చేయట్లేదు. ఇంత ఫస్ట్ ప్లేస్ షూటే చేయట్లేదు. అందుకని ఇంకేం చేస్తాము, ఎడిట్ చేసేదానికి కూడా ఏం లేదు కదా. ఏదో ఎప్పుడో ఆయన గృహప్రవేశం వీడియో మొన్న పెట్టా. ఎంత బద్ధకంగా తయారైనంటే. సో 2026 ఫ్రెష్ ఒక సంవత్సరం ఒక ఏదో షిఫ్ట్ ఉంటుంది చూసారా, ఆ ట్రాన్సిషన్ని వాడుకొని కొంచెం మోటివేషన్ తెచ్చుకుంటున్నా. సో అందుకని వీడియోస్ బాగా చేయాలి, కొంచెం రెగ్యులర్గా ఇంకా మళ్ళీ బ్రషప్ చేసి కంటెంట్ బాగా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మంచి చాలా రిఫ్రెషింగ్ వీడియో అయితే రాబోతుంది. డే ఇన్ మై లైఫ్ వీడియోస్ కూడా నేను ఈ మధ్యలో పోస్ట్ చేస్తాను. బట్ ఇప్పుడైతే మేము వైజాగ్ వెళ్తున్నాం. December 26th మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఈ సంవత్సరం 12th యానివర్సరీ మాది. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఆ ఊరు మొన్నే మలేషియాలో వచ్చాం కదా, అప్పటికి ఫుల్ ఇంకా తడారిపోయింది అనమాట. అబ్బా మళ్ళీ ఇప్పుడు ట్రిప్ అంటే బోల్డ్ బడ్జెట్ అయిపోద్ది. సరదాగా వైజాగ్ వెళ్దాం అంటే ఎక్కువ ఎంజాయ్ చేయాలని కాదు, కైండ్ ఆఫ్ పీస్ఫుల్గా చక్కగా బీచ్లో కూర్చొని అలా జస్ట్ వైబ్ ఎంజాయ్ చేస్తే చాలు. పెద్ద సెలబ్రేషన్ అంత ఎక్స్ప్లోర్ చేసే మూడ్ లేదు బేసిక్గా ఇప్పుడు. సో వైజాగ్ ఈజ్ లైక్ కామింగ్ ప్లేస్ ఫర్ మీ. సో వైజాగ్ వెళ్దాం అనుకున్నాం. సో మేము ఇలా లాస్ట్ 4-5 days మా ఆయనకి ఎలాగో ఆఫే ఉంటుందన్నమాట. సో పెద్ద లీవ్స్ అవి కూడా ప్లాన్ చేయక్కర్లే. సో వైజాగ్ వెళ్దాం అనుకుంటే మా బావ వాళ్ళ ఇంట్లో ఒక అకేషన్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్లాస్కి యానివర్సరీ చేస్తున్నారు అనమాట. ఆ అంకుల్ వాళ్ళది 26th వాళ్ళ యానివర్సరీ కూడా. బట్ 27th వాళ్ళు ఒక ఫంక్షన్లా మొత్తం అందరినీ గెట్ టుగెదర్ పిలిచి మంచిగా అలా లంచ్ పార్టీ అలా చేస్తున్నారు. సో వాళ్ళు అందుకు ఇన్వైట్ చేశారు. ఎలాగో మేము వద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ఇంకా ఇప్పుడు కజిన్స్ అందరూ కలిసి మేము వైజాగ్ వెళ్ళబోతున్నాం అనమాట. యాక్చువల్లీ ఎవరి కార్లో వాళ్ళు వెళ్దాం అనుకున్నాం. తర్వాత మొత్తం ఒక బస్లా బుక్ చేసుకుంటే బెటర్, డ్రైవింగ్ తప్పుతుంది కదా, హాయిగా పిల్లలు కూడా కంఫర్టబుల్గా ఉంటారని అలాగ మొత్తం ప్లాన్ మారిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 o'clock అలా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. గాడ్ నోస్ ఆ టైంకి స్టార్ట్ అవుతామో లేదో మా వద్దగానికి. ఇప్పుడైతే ఇంకోండి అక్కడ మా హస్బెండ్ చాలా వెరీ పంచువల్ బాయ్ సర్దేసుకున్నాడు. నేను మాత్రం నావి పిల్లలు నన్ను తల తిప్పదంట నా నుండి. సో నావి పిల్లలు అయితే నేను ఇంకా ప్యాక్ చేస్తున్నాను. అది మ్యాటర్. 2 minutes కంటిన్యూగా మాట్లాడేశాను కదా. అమ్మయ్య, కెమెరా కొన్నప్పటి నుంచి ఒక లాంగ్ వీడియో సరిగ్గా తీయలేదు, మలేషియా వీడియోలు తప్ప. అదిగోండి అవన్నీ ఉన్నాయి. సో టక్టగా ప్యాక్ చేసేసి ఇప్పుడైతే ఫస్ట్ మేము డైరెక్ట్గా వైజాగ్ కాదు అరకు వెళ్తున్నాము. అవన్నీ డీటెయిల్స్ నాకు కంప్లీట్గా తెలీదు. సో వెళ్ళాక ఈ బ్లాగ్ చూద్దరు కానీ జస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. బట్ సూన్ ఆఫ్టర్ దిస్ ఖచ్చితంగా డే ఇన్ మై లైఫ్ వీడియోస్ కూడా వస్తాయి. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు మిస్ అయిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు. చాలామంది ఎంతమంది అడుగుతారో ఎందుకు చేయట్లేదు, ఎందుకు లాంగ్ వీడియోస్ మానేశారని. చాలా కష్టం అండి లాంగ్ వీడియోస్ చేయడం. ఓపికతో కూడుకున్న విషయం, ఆ ఓపికే పోయిందనమాట. అందుకే సో అంతే, ఇంకా ఇంట్రడక్షన్ ఇంతటితో సమాప్తం. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఈ బ్యాగ్లో సర్దేద్దాం అనుకున్న అన్ని అర్జున్వే. ఈ మూల 2 జస్ట్ నా నైట్ వేర్, ఒక ఫ్రాక్ సరిపోయింది. ఎలా సర్దాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆదిత్య ఒక బ్యాగ్లో పెట్టాను. పేరుకి 2-3 రోజులు అనుకుంటాం కానీ చాలా ఎక్కువైపోతాయి గైస్ బాబా. అండ్ ఆల్సో పెద్ద చలిగా ఉందంట అక్కడ. సో అది ఎలాగా మేనేజ్ చేస్తాం అనేది ఇంకొక టెన్షన్ అనమాట. జస్ట్ జాకెట్స్ పెట్టుకున్నాం, గ్లోవ్స్ అవి లేవు మా పిల్లలు అయితే. అక్కడ దారిలోనే కొనుక్కోవాలి. సో మై థింగ్స్, మైక్లు, ఫోన్లు, ఛార్జర్లు ఇవన్నీ అండ్ ల్యాప్టాప్ కూడా తీసుకెళ్తున్నాను ఈసారి. బికాజ్ నాకు కొంచెం వర్క్ ఉంది, ఒప్పుకున్నప్పుడు అంతా చేసుకుందాం అని చెప్పి. నేను స్టైలింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా ఇన్స్టాగ్రామ్లో. ఏదో జస్ట్ ఏదో ఇది కొనుక్కున్నా మీరు కొనుక్కోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను యాక్చువల్లీ ప్రాపర్గా లైక్ ఎలా స్టైల్ చేస్తే బాగుంటుంది, దేని కింద ఏది బాగుంటుంది అని నాకున్న నాలెడ్జ్ వరకు నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఒక క్రాప్ టాప్ని శారీస్కి ఎలా మనం బ్లౌజ్లో వాడచ్చు అని ఒక వీడియో చేస్తే అందరికీ చాలా నచ్చింది. పెద్ద వ్యూస్ వచ్చాయి అండ్ చాలామంది అప్రిషియేట్ కూడా చేశారనమాట నేను ఇది చేసిన దానికి. సో అందుకని ఇంకో క్రాప్ టాప్ ఎత్తుకుతున్నాను. ఒక్క టీషర్ట్ దొరకలేదు, దానికోసం చూడండి అన్నీ పికాను.
ఆడ మొత్తం అన్ని కవర్లు అన్నీ పిచ్చి పిచ్చిగా పీకేసాను. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకునేవి డెనిమ్ ప్యాంట్స్. ఈ స్వెట్ షర్ట్స్ ఇవి కొత్తగా కొన్నాను అనమాట. ఒక్కటన్నా కొత్తది ఉండాలని చెప్పి ఇది 500 అంతా పడింది. సో ఈ టీ షర్ట్ ఒకటి కొత్తగా కొన్నా. సో ఇవన్నీ కూడా మీకు రీల్స్ అండ్ షార్ట్స్లో కనిపిస్తాయి. సో అదనమాట మ్యాటర్. ఆ ఒక్క క్రాప్ టాప్ మాత్రం కనిపించలేదు, స్టిల్ కనిపించలేదు. 2 hours టైం వేస్ట్. దాని బదులు నేను ప్యాకింగ్ చేసుకున్న సాయంత్రమే ప్యాకింగ్ అయిపోయింది. దానివల్ల ప్యాకింగ్ లేట్ అయిపోయింది నాకు. మై గో టు మాయిశ్చరైజర్, ఇది నాకు చాలా ఇష్టం, డాక్టర్ షేర్స్ది. అండ్ తర్వాత ఈ డీకన్స్ట్రక్ట్ కూడా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ట్రై చేశాను. ఇది కూడా బాగుంది. ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 2 పట్టుకెళ్దాం, ఉన్నంత వరకు వాడద్దాం. నేను కొనుక్కున్నవే, కొలాబరేషన్ కాదు. అంటే డాక్టర్ షేర్స్తో నేను చాలా ఇయర్స్ కొలాబ్ చేశాను, చాలా మంత్స్ కొలాబ్ చేశాను. ఇంకోండి ట్యూబులు అయిపోయేవి. వాళ్ళు కొలాబ్ చేసినప్పుడే పంపిస్తారు, తర్వాత మనమే కొనుక్కోవాలి. సో అది సన్ స్క్రీన్ మై ఫేవరెట్ మాకు. చాలామంది జెన్యున్గా వాడే స్కిన్ కేర్ చెప్పమంటారు కదా. బేసిక్గా నేను ఒకసారి కొలాబరేషన్ చేశానంటే ఎలా అంటే ఇంకా జన్మల సంబంధంలో అయిపోద్ది అనమాట. అవే వాడతాను, ఎక్స్ప్లోర్ చేస్తాను ఆన్ అండ్ ఆఫ్గా. బట్ సెట్ అయిందంటే ఇంకా ఊరికే మార్చను అనమాట. అలాంటి సెట్ అయ్యి ఎప్పటికీ మార్చని వాటిలో ఇదొకటి. ఇంకొకటి ఎపిసాఫ్ట్ అని ఒక బ్రాండ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అది ఐ మీన్ టు సే సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా బద్ధకంగా ఉన్నప్పుడు 2 కలిపి రాసేసుకోవచ్చు. ఐ మీన్ ఒకే దాంట్లో 2 పనులు అయిపోతాయి. అండ్ దిస్ నయాసినమైడ్ సీరం, ఇది కూడా చాలా బాగుంటుంది. ఓపెన్ పోర్స్ నాకు ఓపెన్ పోర్స్ ఉంటాయి, అందుకని చాలా తగ్గి అది వాడాక. సో ఇవన్నీ జెన్యూన్. ఓకే, నేనే కొనుక్కున్నాను. బ్రాండ్స్తో కొలాబరేషన్స్ చాలా నెలలు అయిపోయింది మానేసి. ఇవన్నీ ఎందులో పెట్టలే, ఇది పెద్ద తలనొప్పి బాబు. ఊర్లలో ముందే ఏమి కనిపించవు, ఉత్తప్పుడు ఎక్కడెక్కడే దొలితే. సో అన్నీ సర్దేసి పడుకునేసరికి నాకు 4 కాదులే 3 అలా అవుతూ ఉంది. 4:30 లేచేసాను. కరెక్ట్గా 1.5 hours పడుకున్నాను అంతే. మా వాళ్ళు కరెక్ట్గా 5 కల్లా వచ్చేసారు. సో అమూల్య మీకు చాలామందికి తెలుసు, నా వ్లాగ్స్లో చూసుంటారు. అమూల్య ప్రియాంక కజిన్స్ అనమాట. అండ్ తను మా అత్తిగా. సో అంతా 2 generation కజిన్స్ అన్నట్టు. సో చిన్నప్పటి నుంచి మా కజిన్స్ నా ఏజ్లో ఉన్నారంటే మమ్మీ సైడ్ డాడీ సైడ్ కలిపి వీళ్ళిద్దరే, ఇంకెవ్వరు లేరు. అందరు నాకు చాలా పెద్దోళ్ళు. సో మీ సింక్ అయిన కజిన్ అన్న ఫీలింగ్ వీళ్ళతో రిలేట్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు మా పిల్లలందరూ ఒకే ఏజ్. సో మేము ఎలా జెల్ అయ్యామో వీళ్ళు అలానే అవుతున్నారు. అండ్ ఆ బుడ్డి దాని పేరు జింబాంబే. మమ్మల్ని ఎందుకు లేండి. అండ్ అఫీషియల్గా కజిన్స్ అలా కలిపి ఇప్పుడు ట్రిప్కి వెళ్ళలేదు. అందరం వీళ్ళు వైజాగ్లో ఉండేవారు చిన్నప్పుడు. సో మేము అక్కడికి వెళ్ళి అక్కడక్కడ తిరగడం తప్ప స్పెషల్గా ఒక చోటు నుంచి ఇలాగ కలిసి ప్రయాణించడం ఇలాంటివి ఏం లేవన్నమాట మా హిస్టరీలో. సో చాలా ఎగ్జైటెడ్ ఉన్నాం. అండ్ చాలా ఫన్ ఉంటుంది అనమాట మా గ్యాంగ్ కలిస్తే. ద ఓనర్, ద మదర్ ఆఫ్ జింబు. దిస్ ఈజ్ సన్ ఆఫ్ మాధురి కృష్ణ. సో వీళ్ళు పొద్దున్నే గేమ్స్ ఆడితే మర్యాదగా ఉండదంటే స్పాటిఫై పెట్టుకొని, ఒకళ్ళ ఫోన్లో ఒకళ్ళ ట్యాబ్లో స్పాటిఫై పెట్టుకొని ఆ ఇంగ్లీష్ పాటలు అర్థమయ్యి కాక ఉన్నవి గట్టిగా పెట్టారండి బాబు. పిచ్చి ఎక్కిపోతుంది. పిల్లలు కే పాప్వి ఏంటంటో అన్నీ వింటారు సాంగ్స్. మాకు కూడా అలవాటు అయిపోయింది నెమ్మదిగా. సో ఇక్కడైతే ఇంకా సెటిల్ అవుతున్నాం అనమాట. అక్కడ కొంచెం మ్యాట్ వేసి కింద కూర్చోడానికి సెటప్ చేశారు. అండ్ సఫిషియెంట్గా సీటింగ్ కూడా ఉందన్నమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంది ప్లాన్ అయితే. అండ్ ఇలా హస్బెండ్ అందరూ డ్రైవింగ్లో బిజీ అయిపోయారు అనుకోండి. హైదరాబాద్ నుంచి వైజాగ్ అరకు అంటే చాలా ఇంకా యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ అయిపోయింది. అంత డ్రైవింగ్ చేస్తే వాళ్ళు ట్రిప్ ఎంజాయ్ చేయలేరు. సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని వి థాట్ ఇదైతే వ్యాన్ పెట్టేసుకుంటే హ్యాపీగా ఉంటుందని చెప్పి. బట్ బెస్ట్ డెసిషన్. అండ్ మేము కూడా కూర్చొని కార్డ్స్ ఆడుకుని అంతా ఎంజాయ్ చేయడానికి అంత బాగా అనిపించింది. అండ్ నేను చాలా తక్కువ మందిని కంఫర్టబుల్గా ఒక జర్నీ చేయగలుగుతానండి. అంటే కలిసి ట్రావెల్ చేయడం నేను ఎందుకు ఎక్కువ చేయలేదంటే ఇప్పటివరకు నాకు చిన్న యాంగ్జైటీ ఉంటుంది, అమ్మ అంతసేపు జర్నీ కలిసి ఒకరితో చేయగలమా లేదా అని. బట్ వీళ్ళతో అయితే లైక్ 200% ట్రస్ట్. ఎందుకంటే మనం బేసిక్గా ఎక్కడికైనా వెళ్తున్నామంటే మెమరీస్ అయ్యి మనుషులు వాళ్ళ ప్లేస్లో ఏమి ఉండదు, ప్లేస్ సెకండరీ అట్లీస్ట్ అని నా ఫీలింగ్. ఆదిత్య కమ్ హియర్.
సిద్ధు నేను సిద్ధు ఆదిత్య ఆదిత్య కమ్ హియర్ ఆదిత్య అమ్మ దగ్గర కూర్చోదా కూర్చుంటావా ఇక్కడ ఏమంటే సిట్ ఇన్ దిస్ ప్లేస్ ఆదిత్య కూర్చుంటావా ఇక్కడ కూర్చుంటావా నాన్నదే ప్లేస్ కూర్చో నా ఒళ్ళో కూర్చుంటావా ఏమో అనుకుంటా బంగారు బొంగ ఉసు వెళ్ళా వచ్చి కూర్చుందా ఉసు వెళ్ళావా పోసా ఓకే అండ్ యూనో ఇంతమంది పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి టాయిలెట్ వస్తుంది ఒక్కొక్కరికి ఇంకోటి ఏదో వస్తుంది ఆపండి అని హైవేలో ఎటు పాసిబుల్ కాని టైంలో ఆపుతారేమో అని అలా టెన్షన్ పడుతూ ఉన్నాము. మొత్తానికి అయితే ఒక మంచి ప్లేస్లో దీని పేరు మర్చిపోయాను నేను. ఒకసారి గుంటూరు నుంచి వస్తున్నప్పుడు కూడా ఆగాము. బాగుంటుంది ఫుడ్, చాలా బాగుంటుంది ఇక్కడ. సో అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్కి ఆగామన్నమాట. అందరూ ఏంటంటే పిల్లలతో లేటెస్ట్గా కూడా నేను అవతల కన్వర్జేషన్ చేశాను. అమ్మో పిల్లలతో వెళ్తే అలసిపోతాము, వాళ్ళు ఎంజాయ్ చేయరు వయసులో అది ఇది అంటారు. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అలవాటు చెయ్యడమే మన బాధ్యత. వాళ్ళకి నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఇంట్లోనే కూర్చోబెట్టి టీవీ ఇక్కడెక్కడ పార్క్లో ఆడుకోవడం, స్కూల్కి వెళ్ళడం రావడం ఇంతే అంటే వాళ్ళకి అంతే అలవాటు ఉంటుంది. మనం ఏంటంటే ఎస్పెషల్లీ రోడ్ జర్నీలో చాలా ఫ్లెక్సిబిలిటీ అవసరం ఉంటుంది. మనం ఎంత ట్రావెల్ చేస్తే వాళ్ళు అంత కంఫర్టబుల్ అవుతారు, ఎంజాయ్ కూడా చేయడం అలవాటు అవుతుంది. నేను మొన్న మా ఆయనతో ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎక్కడికైనా వెళ్తే పిల్లల్ని ఏదో మనం మేనేజ్ చేస్తున్నాం అనకుండా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాం అన్నది మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. బికాజ్ హెక్టిక్ అయిపోయి ఓపిక ఉండదు. పాపం వాళ్ళు చాలా హై ఉంటారు కదా, వాళ్ళతో మనం ఎంగేజ్ అవ్వడానికి మనకు ఓపిక లేక వాళ్ళ ఎవ్రీ టైనీ రియాక్షన్ని కానీ ఒక వాయిస్ వాడు కొంచెం హయ్యర్ వాయిస్ కానీ మాట్లాడినప్పుడు మనం తిట్టేయడము, వాళ్ళని కరెక్ట్ చేయడము చేస్తాము. ఫస్ట్ మనం ఓపిక తెచ్చుకోవాలి సైకలాజికల్గా. నెంబర్ 2 వాళ్ళని ఎలా ఉంటారో అలా ఉండనివ్వాలి. దెన్ వాళ్ళు నేర్చుకుంటారు, ఎవాల్వ్ అవుతారు కదా, ఆబ్వియస్గా ఎవాల్వ్ అవుతారు. ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి కుదిరి వస్తుంది. బట్ వీ వర్ వెరీ హ్యాపీ ఫర్ ద డెసిషన్. ఎందుకంటే ఎంత హ్యాపీగా అనిపించింది ఈ ఫ్రేమ్ చూసినప్పుడు, ఇప్పుడు మళ్ళీ చూసినప్పుడు ఎంత క్యూట్గా ఉందో. దే కమ్యూనికేట్ అలాట్, వాళ్ళకి తెలిసిన ఫీలింగ్స్. ఆదిత్య వాడి ఏజ్ వాళ్ళకంటే కొంచెం పెద్ద పిల్లలతో చాలా రెస్పాన్సిబుల్గా మంచిగా ఇంటరాక్ట్ అవుతారు అనమాట. వాళ్ళందరూ ఒక ఏజ్, ఆదిత్య ఒక్కడు కొంచెం చిన్నవాడు, సితారా ఆదిత్య కానీ 1 year పెద్దది. సో చాలా బాగా ఎంగేజ్ అయ్యారు. ఎంత క్వైట్గా ఉన్నాడో. మనం మలేషియా వెళ్ళినప్పుడు అదే ఫీల్ అయ్యాను. వాడు కొంచెం క్రాంక్ అయ్యాడు బికాజ్ వాడికి ఆ పియర్ గ్రూప్ కావాలేమో అనిపించింది అనమాట. సో నెక్స్ట్ టైం వీఆర్ ప్లానింగ్ ఎవరితో వెళ్తే కొంచెం ఇలా 2-3 పిల్లలు ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు అండ్ ఎంజాయ్ కూడా చేస్తారని. సో అందరికి కూర్చోబెట్టి ఇలా పిక్చర్ తీసాం అనమాట, కజిన్స్ అందరికీ. చిన్నప్పుడు మాకు ఇలాగే పిక్చర్స్ ఉండేవి, నాన్న బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ చేసుకుందాము గుర్తుగా ఉంటుందని చెప్పి. ఇలా కుదురుగా ఉండడమే గొప్ప విషయం. ఎంతమంది ఉన్నారు కాబట్టి ఎవడో ఒక్కడ వస్తే మీరందరూ వచ్చేస్తారు. చాలా ఈజీ అయిపోయింది అనమాట పని. సో తర్వాత ఇంకొంచెం ట్రావెల్ చేశాక లంచ్కి ఆగాము. లంచ్కి చాలా లేట్గానే ఆగాము, 3 అలా అయిపోయింది. ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంది. ఏమో ప్లేస్లో ఏం గుర్తులేదు ఏంటో. నేను అంతసేపు అటు ఇటు పరిగెట్టడం సరిపోయింది, నాకు లిటరలీ రెస్టారెంట్ పేర్లు కూడా గుర్తులేదు. అండ్ ఆదిత్య సెల్ఫ్గా తిన్నాడు, పెద్ద ఏమీ ఏడిపించలేదు. మొత్తం ట్రిప్లో మంచిగా తిన్నాడు. ఆబ్వియస్గా మా ఫస్ట్ చాయిస్ వెజ్ ఫ్రైడ్ రైస్ లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఆ ఎగ్ ఉంటాయి కదా అవి తినేస్తాడు, అట్లీస్ట్ కడుపు నిండుతుందని చెప్పి. సో ఎగ్ అలవాటు ఉంటే ఇది కొంచెం మొత్తం అందరం కూర్చునేసరికి మల్లీశ్వరి డైనింగ్ టేబుల్ లాగా ఈ మాల్ నుంచి ఆ మాల్ వరకు సర్వ్ చేయాల్సి వచ్చింది అలాగే. సో ఫుడ్ చాలా బాగుంది అండ్ మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ అసలు ఇంకొక విషయం మర్చిపోయాను, ఈ స్నిపెట్ చూస్తే గుర్తొచ్చింది. మేము ఫ్లైట్లో ఎవరు కంఫర్టబుల్ డేట్లో వెళ్ళిపోదాం అనుకున్నాం ఫస్ట్. ఈ బుడ్డి దానికోసం ఇది ఫ్లైట్లో అలౌ చేయరు, ట్రైన్లో కష్టం కాబట్టి దీనికోసం ఇలా వ్యాన్ వేసుకుని, నాకు కలేజీలో డైలాగ్ గుర్తొస్తుంది, అమూల్యకి చెప్పాలి. సో అలాగా దీన్ని ఇంకెక్కడ అలౌ చెయ్యరు. సో ఇదైతే దాని కంఫర్ట్ కోసం ఇంతమంది కన్విన్స్ అయ్యి ఇలా వ్యాన్లో వెళ్తాం. సో ఫస్ట్ క్రెడిట్స్ దీనికి ఇవ్వాలి, తర్వాత మిగిలిన పాయింట్స్ అన్నీ వస్తాయి. వీడికి అసలు భయమే లేదు, ఎంత ముందుకు వెళ్ళిపోతే ముద్దు పెట్టేస్తున్నాడు, భలే ఆడుకున్నాడు. నాకు దాని మొహం ఆదిత్య మొహం ఒకలాగా అనిపిస్తుంది, క్యూట్గా ఎంత చిట్టిగాను. అండ్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ డాగ్, ఎంత క్యూట్గా కామ్గా ఉందో. అండ్ హియర్ యూ గో ద ఫన్ పార్ట్ అనమాట. మేము మంచిగా పాటలు పాడుకునే గేమ్స్, యూ గెట్ టు సీ క్యాండిడ్ స్టఫ్ ఇప్పుడైతే. సో మీరు మీ కజిన్స్తో స్పెండ్ చేసిన టైం గుర్తొచ్చిందో అది కామెంట్ చేయండి.
ఇప్పుడు మా పైసా వస్తువులు అనిపించింది అనమాట. ఈవినింగ్ పిల్లలు ఇంక పడుకుని పోతా ఉన్నారు. ఆ మూమెంట్లో ఇంక ఫుల్ జోష్లో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము. గైస్ టైం ఎంత అయింది? 10:30. టైం ఇప్పుడు నేను ఎలా చూస్తున్నాను, వ్లాగ్ చేస్తున్నాను కదా. సారీ ఫర్ ద జోక్స్. మేము ఘాట్ రోడ్ వచ్చేసాం. సో ఆల్మోస్ట్ ఏంటి పాడేరునా ఏంటి ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్. సో వీళ్ళు ఇంకా ఆడుతున్నారు. మైక్ నీ దగ్గర ఉంది, పాట వినిపిస్తుంది. అమూల్ వీడియో స్టార్ట్ చేశాను. ప్రొఫెషనల్ సింగర్. ఓహో సింగర్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేము పాట పాడతాం. స్టార్ట్. రైట్ లెఫ్ట్ రైట్ ముందుకో వెనకకో పైకో కిందకో అసలు ఎందుకో ఎక్కడికో లెట్స్ గో 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 గో. లెఫ్ట్ రైట్ ముందుకో వెనకకో పైకో కిందకో అసలు ఎందుకో ఎక్కడికో లెట్స్ గో 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 గో. చెల్లకో లెట్స్ గో 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 గో. No. చెల్లకో it's no. రాముదో బీబుదో ఇంకెవడడు నీకేం కావాలన్నా. ఏమో వచ్చి లైన్ పాడదామే. ఓకే, దిస్ రౌండ్ ఈస్ హూ విల్ బ్లష్ ఫర్ వాట్. ఈ రౌండ్ ఒక టాపిక్ చెప్తుంది, ఆ టాపిక్ ఎవరిని ప్లస్ చేస్తారు. ఓకేనా? కాదు, నేను ఒక సాంగ్ పాడతా. అందరు ముఖ చిత్రాల్లో ఎవరు బ్లష్ అవుతారో ప్లానింగ్, దాని బిహైండ్ స్టోరీ చెప్పాలన్నమాట. ప్లానింగ్ అది కాదు. జాగ్రత్త థ్యాంక్స్. అడ్డంగా ఉంచాలి. పాడమ్మలు పాడుగా చాలా పాడు. అంతసేపు గ్యాప్ ఇస్తే మాకు ఫీలింగ్స్ చచ్చిపోతాయి. ఫాస్ట్ ఎనీ బ్లష్ నిద్ర వస్తుంది కదా అమ్ముల్. నో బ్లష్. Hey guys, we are trying to record some fun content for you. కానీ లైట్ వల్ల మేము మరి బూచీలో కానీ మళ్ళీ పడిపోయింది. ఉండట్లేదు గాయస్ ఇది. దేకోనా గాయస్, దేకోనా ఇది మా కష్టం. సరే పాడవే. ఏంటి తిట్టావా? ఆల్మోస్ట్ పాటగా ఎదగనా మీ అందరి నోట. మనసు అసలు నువ్వు ఫస్ట్ చెప్పిన వాళ్ళకి సరే. మనసుగా నిలిపిన కలవా కరెక్టనా? తర్వాత ఏంటి ఎందుకంత కష్టమైన పాటలు, టిపికల్ సాంగ్స్. వెరీ టిపికల్. ఇంకోటి మళ్ళీ పడిపోయింది. ఓకే, ఇంకొక సాంగ్ గైస్. మనస్సా ఎప్పుడొచ్చావు ఇదే నా రావడం, వయస్సా ఎప్పుడొచ్చావు ఇవాళ చెప్పడం, నువ్వు అనుకోలేదు మిసమిసలు నాలో చూస్తున్నా, ఇది అందమైన ఇంత ఆత్మకథ. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసి నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా. నెక్స్ట్ ఏదో ఒక పాట చెప్పరా, పాడదాం. ఎట్లా పెట్టాలి? ఇది బయట పెట్టాలా? మనసా వాచ పాడేవా ఇందాక? మనసా వాచ మనసిస్తే మైసూతానే శ్వాసిస్తా. మిడిల్లా అంతేనా? అయిపోయింది.
పనిలో పనిగా జతకొస్తే స్కోర్ చెప్పరా 33 12 ప్రియతమ పదమందిస్తే అమూల్య 12 అమూల్య 12 అంట కరెక్టేనా ఈ రెండు పెట్టింది మరి ఇది అది దేకోనా అంతే ఎప్పుడు ఏం చేయలేదు అయినా సరే ఇలాగ బర్త్డే ఇలా హై ఉంటుంది నెక్స్ట్ శ్రీకర్ పాస్ చేసేస్తున్నారు guys వీళ్ళు. దేకోనా సాంగ్ చెప్పు మేము పాడతాం దేని మీద మనసు మీద మనసు మీద మనసావాచ చాలా మంచి నాకు రాదు. నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే వలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేనే నీడలా మనసాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా మాట విన మనసా నాకే అర్థం కావట్లేదు తుల్లి పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావు లేదో ఆ శుభగడియా వచ్చేను రాను తొందరపడితే మనసే మనసా తెలుసా మనసా देखो ना guys it's my mom's turn so mom on manasu song on manasu మనసున్న మనసై కన్నుల్లో తెరగని వెలుగే ఊహల్లో ఊగుతోంది నేనే అమూల్ మనసున మనసే నీకు పరవశమై నీకు పరవశమై సింగర్స్ కంటిన్యూ ద సాంగ్ నీకు పరిచయమై హృదయాన్ని అందించా నువ్వే నా దైవంలా భావించా పట్టుకోండి మైక్ ఎత్తండి అన్ప్రొఫెషనల్ అందరినీ దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేనే అందరినీ దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేనే చిన్నారిమైనా చిన్నదానా నేగాలం వేశానంటే పడితీరాలెవరైనా బంగారం వంటి సింగారం నీదే అందం సొంతమైతే నీదే కొంపెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోడి వన్నదున్నదానా అందమంతా ఇచ్చుకో అందులంతా పుచ్చుకో వాళ్ళు కల్లా చిన్నదానా తీరాలి చెట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి చెట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు అందమని కట్టుకో కొంగు తీసి చుట్టుకో దానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాళ్ళు కల్లా కుర్రదానా
देखो ना गाइस ఇది లాస్ట్ సాంగ్ देखो ना ఇది లాస్ట్ సాంగ్ గాయ్స్ ఎంతసేపు ఇంకా అరగంటలో వెళ్ళిపోతామా ఇక్కడ మా గైడ్ చెప్తున్నారు చిన్నబాబు గారు ఇంకో గంట పడుతుందంట సో మేము రికార్డ్ చేయకుండా ఇంకొన్ని పాటలు పాడుకుంటాం ఓకేనా బాయ్ గాయ్స్ సీ యూ అగైన్ సో ఇలా అయితే మా ట్రావెల్ గడిచింది రూమ్కి సేఫ్గా వెళ్ళిపోయి పడుకుని రేపు పొద్దున్న తెల్లారి 4 ట్రెక్కింగ్ వెళ్తాం చూద్దాం ఎంతమంది వెళ్తారో చూద్దాం అందరూ పెద్ద షూస్ వేసుకొచ్చాము देखो ना गाइस देखो ना అయ్యో అప్పుడేనా మేము పిచ్చి కింద అనుకుంటారు 176 సో దిస్ ఇస్ ద రియల్ వెర్షన్ ఆఫ్ కజిన్స్ ఓకే సీ యు అగైన్ విల్ కంటిన్యూ ద వ్లాగ్ ఇప్పటి వరకు వీళ్ళు పాడారు ఇప్పుడు మేము పాడేరు వచ్చాం అనమాట సో ఇక్కడ జీరో విజిబిలిటీ అన్నట్టు ఇక్కడ విజిబిలిటీ లేదు గైస్ ఇంకా నెమ్మదిగా వెళ్తున్నాము వచ్చేసరికి 1:30 అలా అయినట్టుంది అరౌండ్ సో ఇంకా వెళ్ళి ఫుల్ పడిపోయాం పిల్లలు ఆల్మోస్ట్ అక్కడ పడుకుని పోయారు ఎలా పడితే అలాగా మేము మాత్రం అలా గాన కచేరీ కంటిన్యూ చేస్తూ మొత్తానికి ఏదో రీచ్ అయిపోయాం అనమాట చాలా బాగా అనిపించింది చల్లగా సో ఇంకొకటి ఏం జరిగిందంటే డిసెంబర్లో అరకు వెళ్ళకూడదని అర్థమైంది వెదర్ చాలా బాగుంది సో ఆబ్వియస్గా అందరూ రావాలనుకుంటారు మేము ఇంకొక 15 days ముందేమో ఫిక్స్ అయ్యి ఉంటే ఇంకా మంచి అకామిడేషన్ దొరికేదేమో అప్పటికే అమూల్య వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చూసి అక్కడ బుక్ చేశారనమాట అకామిడేషన్ దొరకడం కూడా చాలా కష్టమైంది సో ఇప్పుడు వన్జంగి వ్యూ పాయింట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళడానికని ఫస్ట్ ఇక్కడికి వచ్చాము సో నైట్ వచ్చి ఇంకా అందరూ పడుకున్నారు దిస్ వాస్ ద పొజిషన్ మంచిగా పడుకొని ఇంకా మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళడమే సో ఆ డే 1 డే 2 వ్లాగ్స్ షేర్ చేస్తాను అండ్ యు నో మీ మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతుంటే నేను మా మెమొరీస్ క్యాప్చర్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెడతాను అండ్ అదే మీకు మంచి క్యాండిడేట్ కాంటెంట్లు ఇవ్వడానికి బ్యూటిఫుల్గా మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తా సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు లాంగ్ వీడియోస్లో ఏమేమి టాపిక్స్ చూడాలనుకుంటున్నారో ప్లీజ్ డూ కామెంట్ ఐఎమ్ లిస్టింగ్ అవుట్ ద టాపిక్స్ కూడా సో ఇంకా మంచి డే ఇన్ మై లైఫ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి సో స్టే ట్యూన్ దీని నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్ పోస్ట్ చేస్తాను సీ యూ సూన్ బాయ్